శ్రీవారి లడ్డు వ్యవహారంపైన మంత్రి లోకేష్ స్పందించారు. వాస్తవాలను రేపు అసెంబ్లీలో పెడతామని తెలిపారు. వెంకటేశ్వర స్వామికి జరిగిన మహా అపచారం అసెంబ్లీ వేదికగానే బయట పెడతామని చెప్పారు. దేవదేవుణ్ణి కూడా రోడ్డు మీదకి తీసుకురావడం బాధకరమన్నారు. దేవుడి ఫోటోలతోటి చట్టసభలోకి రావడం ఆక్షేపణీయమని తెలిపారు. అసెంబ్లీకి రావాలని ఎవరు బొట్టు పెట్టి పిలవరని సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని తెలియజేశారు లోకేష్. శ్రీవారి లడ్డు వ్యవహారంపైన మంత్రి లోకేష్ స్పందించారు. వాస్తవాలను రేపు అసెంబ్లీలో పెడతామని తెలిపారు. వెంకటేశ్వర స్వామికి జరిగిన మహా అపచారం అసెంబ్లీ వేదికగానే బయట పెడతామని చెప్పారు. దేవుడిని కూడా రోడ్డు మీదకి తీసుకురావడం బాధాకరమన్నారు. దేవుడి ఫోటోలతోటి చట్టసభలోకి రావడం ఆక్షేపణీయమని తెలిపారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టు పెట్టి పిలవరని సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని తెలియజేశారు. శ్రీవారి లడ్డు వ్యవహారంపైన మంత్రి లోకేష్ స్పందనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోలేలు అందిస్తారు. సంతోష్, ఏదైతే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైనటువంటి నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ లడ్డు వ్యవహారంపై కూడా ఇటు మీడియా తోటి ఇచ్చాటేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఒక పక్క ఎమ్మెల్సీలు అయితే కనుక మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో చర్చ జరపాలి లడ్డు వ్యవహారంపై అంటూ కూడా వాయిదా తీర్మానాన్ని ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇదే అంశాన్ని అయితే కనుక లోకేష్ వద్ద ప్రస్తావించగానే ఇటు ఆ శాసనసభలో చర్చిస్తాము. ఇది లడ్డు వ్యవహారంపై అయితే కనుక ఎవరు తప్పు చేశారు ఏంటి అన్న దానిపై అయితే కనుక శాసనసభ వేదికగా అయితే కనుక వినియోగించుకొని వారు చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా వెల్లడిస్తామంటూ కూడా ఇటు మంత్రి నారా లోకేష్ తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే తప్పు చేశారు, తప్పు చేసి కావాలని చెప్పేసి ఇటు పక్కదారి పట్టించే ప్రయత్నాలు అయితే కనుక ఇటు వైసీపీ నాయకులు చేస్తున్నారు అంటూ కూడా మంత్రి నారా లోకేష్ మండిపడటం కూడా జరుగుతూ ఉంది. మరోవైపు అసెంబ్లీకి రావట్లేదు అని అంటే మాత్రం ఇంకా దానికి సంబంధించి ఎవరో బొట్టు పెట్టి పిలవ అవసరం లేదు, వాళ్ళు రావాలి అంటూ కూడా ఇటు మంత్రి నారా లోకేష్ వైసీపీ ఎమ్మెల్యేలకి అయితే కనుక గట్టి కౌంటర్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ గత ప్రభుత్వంలో చేసినటువంటి తిరుమల తిరుపతి ప్రసాదం సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదం లడ్డూలో అయితే కనుక కల్తీ నెయ్యి జరిగింది, వారి హయాంలోనే జరిగింది. కావాలని ఇటు హిందాపూర్ హెరిటేజ్ కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి పక్కదారి పట్టించే ప్రయత్నాలు అయితే కనుక వైసీపీ నాయకులు చేస్తున్నారు. సభ జరగకుండా గందరగోళం సృష్టించి స్పీకర్ వద్ద అయితే కనుక మండల చైర్మన్ వద్ద అయితే కనుక నిరసనలు తెలియజేయడం, వారు దీన్ని కౌంటర్ ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే వాటికైతే కనుక వారు వినకుండా ఓపికగానే కావాలనే చెప్పి ఇటు నిరసనలో ఆందోళన గొడవలకి దిగుతున్నారు అంటూ కూడా ఇటు మంత్రి నారా లోకేష్ ఇచ్చట్లు అయితే కనుక తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.